అమెజాన్ డెలివరీ బాయ్స్ కొంతమంది అమ్మాయిల ఫోన్ నంబర్లు అడ్రస్లు 5-10 రూపాయలకు అమ్ముకుంటున్నారట. मुझे क्या है, एक पैकेट पे 10 रुपए मिलता है. విన్నారు కదా, చూసిరు కదా, వాడే ఒప్పుకుంటున్నాడు కదా, ఫేక్ న్యూస్ ప్రాపగాండానో కాదు కదా. ఇబ్రాహిం అనేటోడు షాజాద్ అనేటైనకి ఎవరికైతే ఈయన పోయి డెలివరీ చేసిండో ఆమె ఫోన్ నంబరు అడ్రస్ 2 అమ్ముకున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేసరికి అమెజాన్ ఇండియా వాళ్ళు రిప్లై ఇచ్చిండ్రు, మేము యాక్షన్ తీసుకుంటాం కంపల్సరీ వీళ్ళ పైన. కానీ మీరు ఆలోచించండి, ఈ రోజులలో ప్రతి ఒక్కరు ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, సెలూన్ సర్వీస్ కావచ్చు, ఏది కావచ్చు అందరిని ఇంటికే పెట్టుకుంటుర్రు. ఆ పోయేటైనకి అడ్రస్ తెలుస్తుంది, మనం పేమెంట్ చేస్తాము, మన ఫోన్ నంబర్ తెలుస్తుంది, ఇన్ని డీటెయిల్స్ పోతున్నాయి కదా. మరి వీళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇస్తుండ్రో ఇస్తలేరో, ఎవరు ఎట్లాంటి వాళ్ళో మనకి ఏమీ ఐడియా ఉండదు. సర్లే, నా అడ్రస్ నా ఫోన్ నంబర్ ఎంతమందికి తెలిస్తే ఏముంది, ఎవరికి తెలిస్తే ఏముంది అని అనుకునేటోళ్ళ కోసం అయితే డెఫినెట్గా వాళ్ళ కోసం అయితే చెప్తలేను ఈ వార్త. ఎవరైతే అరే ఇది సెక్యూరిటీ కన్సర్న్ కదా, మన డీటెయిల్స్ అని వేరే వాళ్ళకి తెలిస్తే ఎట్లా అని ఆలోచించేటోళ్ళు మాత్రం కంపల్సరీ మీ ఇంటికి దగ్గరలో ఉండేటోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, లేదా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని పిలిచి ఇలాంటి సర్వీసెస్ అన్ని చేయించుకుంటారు. ఇందులో ఒక దరిద్రం మోపైంది ఏంది అని అంటే, ఇట్లా ఫోన్ నంబర్లు అడ్రస్లు అన్నీ షేర్ అవుతున్నవి ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం హిందూ లేడీస్వే ఉన్నాయంట.